శాసనమండలి ఎన్నికల్లో గెలుపు ఎప్పుడో తేలిపోయిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా మెజారిటీని సాధిద్దామని పిలుపునిచ్చారు. మచిలీపట్నం ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రాడ్యుయేట్ ని కలుద్దాం, తన ఓటు కూటమి అభ్యర్థికి వేసేలా ఒప్పిద్దాం అన్నారు. గత 5 ఏళ్లు అణచివేత అవహేళనలతో రాష్ట్ర ప్రతిష్టను జగన్మోహన్ రెడ్డి దిగజార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కర్మ ఎవరిని వదలదని ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకులకు స్పష్టమవుతుందని అన్నారు. దాడి చేసే బాధితుడిపైన కేసులు పెట్టిన దుర్మార్గమైన పరిస్థితులకు మూల్యం చెల్లించుకోక తప్పదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. దాడిపై ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వ్యక్తిపైన కేసు పెట్టడం, కిడ్నాప్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం వారి దుర్మార్గాలకు అద్దం పడుతుందని అన్నారు. తప్పు మీద తప్పు చేసి చంద్రబాబును దూషించడానికి వైసీపీ నేతలు సిగ్గుపడాలన్నారు. బందర్లో బియ్యం దొంగ, గుడివాడలో గుట్కా పాండు చట్టం వదిలిపెట్టదని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ భూమండలంలో ఎక్కడ దాక్కున్న చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఆయన హెచ్చరించారు. మరి మనందరికీ ఇది చాలా ప్రెస్టీజియస్ విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత అణిచివేత కొనబడింది, అన్ని వర్గాలు కూడా నష్టపోయింది. ఇవాళ మళ్ళీ ఊపిరి పోసుకున్నటువంటి ఈ రాష్ట్రానికి కేంద్రం సపోర్ట్ కూడా ఉంది. ఇవాళ పోలవరం పనులు 5 సంవత్సరాలు కేవలం ఎత్తిపోతల పథకం కింద మారిస్తే తిరిగి మళ్ళీ ఈరోజు బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించినటువంటి ఘనత ఇవాళ మన ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని ఒకసారి మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఆ రోజు గుర్తున్నది, పట్టిసీమ నిర్మాణం చేస్తా ఉంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చెప్పారు? ఉల్లిపాయలు కాటా వేసుకోవాలన్నారు. ఇవాళ అదే పట్టిసీమ లేకపోతే మన జిల్లా పరిస్థితి ఏమయ్యేదో ఒకసారి ఆలోచించాలి. మనం అందరూ కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రావడం, బీజేపీ సపోర్ట్ కూడా రావడం అనేది ఎంత శుభప్రదం అనేది ఒకసారి మనం అందరూ గుర్తు చేసుకోవాల్సిన. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆ గెలుపు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ వచ్చి ప్రజల దగ్గర నిలబడాలంటే భయపడే ఉండే విధంగా ఈ గెలుపు ఉండడానికి మనం అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరుతాను. ప్రతి ఒక్కరు కూడా మన నియోజకవర్గాల్లో నేను కూడా మరి దేవదత్ గారు వస్తా ఉన్నారు, మాకు వాళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. అలాగే బండి రామకృష్ణ గారు కూడా మరి పరిశీలకులుగా వారిని కూడా ఇవ్వడం జరిగింది. జనసేన తరఫున వారు కూడా బయటికి వెళ్ళినాం. అందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజార్టీ మచిలీపట్నం నుంచి ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే 7 నియోజకవర్గాలు కూడా ఇవాళ ఆ మెజార్టీని ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ చూసాం కదా కర్మఫలం ఉందా? కర్మఫలం దేవుడు అనేది క్షమిస్తారు కానీ కర్మఫలం క్షమించదు. కొద్దిగా లేట్ అవుతుంది అంటే మరి కొన్ని జరుగుతుంది కదా, మరి ప్రాసెస్ లో భాగమే కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఇప్పుడే పండగ. ఇప్పుడు ఏం చేస్తారంటే తప్పించుకోవడానికి తప్పు చేస్తారు. ఆ తప్పే మళ్ళీ పట్టించింది. అంత ఎవరైతే అక్కడ కేసు పెట్టాడో అతను తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి అతని కిడ్నాప్ చేసి కేసు పెట్టించాడు. ఇవాళ వెళ్ళి బూతులు తిడుతున్నాడు. వెళ్ళి జగన్ తిట్టుకోరా బాబు, నువ్వు జగన్ తిట్టు, నేను చేసి నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వ్యక్తులు నేను తోలనాడావు. తప్పకుండా ఇలాంటి వ్యక్తులు అడ్రస్ లేడా? ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఆ రోజు చెప్పాం మేము, ఈ భూమండలం మీద ఎక్కడున్నా నేను తీసుకొచ్చే లోనేసే బాధ్యత మాదని ఆ రోజు చెప్పాం. ఖచ్చితంగా తిరిగే రోజు అక్కడ దగ్గర ఉంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇదే ఉత్సాహం అందరిలో ఉండాలి. రేపు ఈ శాసన మండలికి ఎన్నిక అత్యధిక ఓటుతో మెజారిటీ గెలిపించాల్సిన బాధ్యత మనం అందరం తీసుకుందాం.